హలో ఎవ్రీవన్, ఎకనామిక్ క్యాలెండర్ అండ్ కంపెనీస్ యొక్క కార్పొరేట్ యాక్షన్స్ రిజల్ట్స్ అనేవి ఎక్కడ చూడాలనేది ఈ వీడియోలో చెప్తానండి. దిస్ షరత్ అండి. లెట్ స్టార్ట్ వర్క్ ఆన్ ట్రేడింగ్. ఫస్ట్ సెన్సిబుల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడితో లాగిన్ చేయండి. దాని తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. దాని తర్వాత మీరు అనలైజ్ మీద క్లిక్ చేసి స్టాక్ మార్కెట్ క్యాలెండర్ అనేది ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క కంట్రీలో, వరల్డ్ మొత్తంలో ఏ కంట్రీలో ఏమేమి ఎకనామిక్స్ జరుగుతున్నాయి, ఏమేమి ఈవెంట్స్ అనేవి జరుగుతున్నాయి ప్రతి ఒక్కటి ఉంటుంది. దాని ఈవెంట్ వల్ల మనకి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది స్టాక్ మార్కెట్ మీద అనేది కూడా మీకు రైట్ సైడ్లో ఉంటుంది. నాకు ఇవన్నీ ఏం అవసరం, నాకు ఇండియా ఉంటే సరిపోద్ది అనుకుంటే ఇండియా మీద క్లిక్ చేసుకోండి. ఇండియా మీద క్లిక్ చేసుకుంటే మీకు ఏమేమి జరుగుతాయి అనేది కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుంది. సపోజ్ December 6th రోజు ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది. దాని యొక్క ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ మీద హై అనేది ఉంటుంది. ఇట్లా మీరు ఎకనామిక్స్ అనేది చూసుకొని మీకు ట్రేడింగ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. దీంతో పాటు కంపెనీ షేర్స్ ఉంటాయి కదండి, కంపెనీ వాళ్ళు ఏదైనా కార్పొరేట్ యాక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, డివిడెండ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, బోనస్ షేర్స్ ప్రొవైడ్ చేస్తుంటే కూడా అవనేది మీరు ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చు అండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ట్రేడింగ్ క్లాసెస్